తర్వాత నాకు కూడా వచ్చేసి కదమ్మా మీరు పాజిటివ్, నేను కూడా పాజిటివ్. మీరు పాజిటివ్, అతను పాజిటివ్, ఆయనది నాకు వచ్చింది. అతనిది మీకు వచ్చింది. అయితే వద్దన్న పని చేయటం వల్ల పాపకు కూడా అది వచ్చిందమ్మా ఇన్ఫెక్షన్. వద్దు అంటుంటే ముద్దు పెట్టడము, అలా రాదు కదమ్మా, సహజంగా అలా రాదు. నోట్లో రోజు ముద్దు పెడుతుండే. మీరు గర్భంలో, పాప మీ గర్భంలో ఉండగా మీరు పాజిటివే కదా? లేదు సార్, నార్మల్ గానే ఉన్నాం మేము అప్పుడు. మా ఇంట్లో అసలు ఎవరికి లేదు. రైట్ రైట్ రైట్. మా ఆయన చేసుకున్నాక ప్రెగ్నెన్సీ అప్పుడు చేసిన టెస్ట్ లో రాలేదు, ఏం లేదు లేదు. తర్వాత అయితే పాపకు పాజిటివ్ వచ్చింది. పాపకు పెద్దగైనాక వచ్చింది 5 years కి. అలా ఉందని తెలిసిన తర్వాత కూడా పాపకి అలాగే చేసేవాళ్ళ? అలాగే చేసేవాడు. ఊరికే తాగొచ్చి ఎక్కడ పడితే అక్కడ గిల్లడము, అట్లా చేయడము. వీళ్ళు కూడా చాలా టార్చర్. ఇదే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారా ఇలా అయిందని చెప్పేసి? చెప్పాను మా తమ్ముంది, చెప్తే మా తమ్ముడు అన్నాడు అక్కడ నేను చూసుకుంటా అక్క అన్నాడు. అలా ఇప్పటిదాకా కలిసి ఉన్నారా తల్లి వాళ్ళతో? కలిసే ఉన్నాం. ఎప్పటిదాకా? ఆయనకు ఒక ఎట్లా అయిందని తెలిసినాక ఒక 15 రోజులు అట్లున్నాము. తర్వాత వాళ్ళు మా ఇద్దరిని బయటికి నెట్టేశారు. ఓకే, మీ అత్త వాళ్ళ ఇంట్లో వద్దు, మాకు సపరేట్ గా వెళ్ళిపోండి మమ్మల్ని, మీకు అంటవాది ఉందని చెప్పి ముగ్గురు పంపించేసారు. పాపం నన్ను పంపించేసి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా తమ్ముడికి చెప్పాను ఈ విషయం. వెళ్తే మా తమ్ముడు నేను చూసుకుంటాను అక్క అని మా తమ్ముడు అన్నాడు. అక్కడ డైలీ పని చేసుకుంటూ స్టార్ట్ చేశారు. అక్కడ ఇళ్ళలో పని చేసుకుంటూ పాపం చదివిస్తూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత మా ఆయన, మీ తమ్ముడికి తెలుసా ఇట్లా మీకు ఇట్లా వచ్చింది? చెప్పారా? పాపం తెలిసినా ఆయన ఒక కుటుంబాన్ని రెంట్ కి ఇప్పించి చేయించారు. రెంట్ కి ఏం లేదు, ఇంట్లోనే. వాళ్ళ ఇంట్లో ఉన్నారా? సూపర్. అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం మేము. అమ్మ నాన్న లేరు మాకు, మేమిద్దరమే. అతనికి పెళ్లి అయిందా? కాలే. ఇంకా ఒక చిన్న డౌట్ అమ్మా, మీ భర్తతో పాటు మీ ముగ్గురు బయటకు సెపరేట్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చేసారు. ఎందుకు ఈ డిసీజ్ ఉందనా? ముగ్గురికి ఉందని చెప్పి. సరే, ఇక్కడికి వచ్చి ఎంతకాలం ఉన్నారు ఇతని దగ్గర? ఇప్పటికి ఉంటున్నారా? ఇప్పటికి ఉంటున్నాం మేడం. అయినా కానీ మా తమ్ముడు నా కోసం చాలా కష్టపడతాడు మేడం. ఎందుకు మీ ఆయన కష్టపడ్డా తేవట్లేదా? మారలేదా? ఇంకా మారింది మేడం, చాలా మంచిగా మారినాక చనిపోయాడు. చనిపోయాడా? ఎట్లా? తాగి తాగి చనిపోయాడు. సో తాగేవాడు, ఇది ఉన్నది ఉంది. మళ్ళీ అమ్మాయిల దగ్గరికి వెళ్ళే బుద్ధి కూడా ఉంది. ఆడు బుద్ధి మారలేదు. మొత్తం మా తమ్ముడు చూసుకుంటాడు. ఎప్పుడు మా తమ్ముడు చూసుకుంటాడు సార్ మొత్తం. ఇప్పుడు మీ ఆయన చనిపోయిన తర్వాత కూడా మీ తమ్ముడే మిమ్మల్ని మీ పాపను కూడా చూసుకుంటున్నాడు. మీ హస్బెండ్ ఇట్లా చనిపోయారు కదమ్మా, మరి మీ అత్త వాళ్ళు వీళ్ళు వచ్చారు? అది తెలియదు మేడం. మా ఆయన అయితే చనిపోయాడు, నాకు తెలియదు, ఆ విషయం తెలియలేదు. ఎట్లా అంటే ఎక్కడ చనిపోయాడు? మా తమ్ముని వాళ్ళ ఇంట్లోనే. మేము పడుకున్నాం, మా పాప నేను మా ఆయన ముగ్గురు మొక్క దగ్గర పడుకున్నాం. సరే, నిద్రలో ఉన్నారు, తెలియపోవచ్చు. ఆయన నిద్రట్లో చనిపోయాడు. చనిపోతే నాకు తెలియలేదు. తెలియక పక్కన వాళ్ళతో వాళ్ళందరితో మా తమ్ముడు కూడా ఉన్నాడు. మా తమ్ముడిని కూడా పిలిపించి లేపితే అసలు లేలే. హాస్పిటల్కి వెళ్ళాము, చూపించాము. అప్పటికి చనిపోయారు అని చెప్పారు. 2 గంటలు లేట్ అయినందుకు వీళ్ళు మా మీద పోలీస్ కేసు పెట్టారు. ఏదో అంత ఆరోగ్యం అంత మంచి అలవాట్లు ఉన్న కొడుకు చనిపోయాడు, మా కోడలు పీకు తినేసిందని పెట్టారా? నేను చంపేశానని. వీళ్ళు మాత్రం ఇంట్లోంచి బయటికి నెట్టేస్తారు, చనిపోతే మాత్రం భారం మీద. పాపకైతే రోజు టార్చర్ చూపిస్తారు. ఏమైతే రోజు వచ్చి కొడుతుంది. ఇంటికి వచ్చి కొడుతుందా? చేయలేదు మేడం, చాటుగా చాలా సార్లు ఫోన్ మాట్లాడేది. ఎవరితో? మా అన్న చనిపోయిన కారణం కూడా ఈ కూడా. ఏ రకంగా అనుకుంటున్నారు? మీరు ఆ ఇంట్లో లేరు, మరి మీ ఇంట్లో చూసుకోవచ్చు. ఆగమ్మా, మాటలు మాట్లాడేటప్పుడు నీ కొడుకుని ఇంట్లో నుంచి ఎందుకు పంపించావు బయటికి? బయటికి తీసుకెళ్ళి బూతులు మాట్లాడదు ఇక్కడ. ఆమె చంపేసి తీసుకెళ్ళి బయటికి. కుటుంబం ఒక దరిద్రం కుటుంబం. కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేశారు. వాడు ఇక్కడ ఉంటే మళ్ళీ నేను చంపుదాం అంత కోపం వస్తుంది మేడం నాకు. అసలు ఏం జరిగిందమ్మా మీరు చెప్పండి మీ సైడ్. నా కొడుకు చాలా మంచిగా పెంచుకున్నాను. ఓకే, మరి మంచిగా ఉన్న కొడుకుని బయటకి ఎందుకు పంపించేసావు? ఆ అమ్మాయికి కొద్దిగా క్యారెక్టర్ మంచిగా లేదు. ఏ రకంగా అనిపించింది? ఆ అమ్మాయి పని చేయదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు, ఫోన్ లో గట్టా మాట్లాడుతుంది సార్. మేము కనిపెట్టి వాళ్ళు కదా, మా పిల్ల కనిపెట్టేది. మీ ఇంట్లో ఎందుకు ఉందమ్మా? మా అమ్మాయికి మ్యారేజ్ అయ్యాక మా అల్లుడితో కొద్దిగా గొడవ అయింది. మా ఇంట్లో ఉంటుంది. మీ అబ్బాయి తాగుతాడా తాగడా? మా అబ్బాయికి మధ్యలోనే అలవాటు అయిందండి.
ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఆవిడ క్యారెక్టర్ బ్యాడ్ అంటున్నారు, ఏంటి మీ ఉద్దేశం? ఆమె కొద్దిగా వేడుతుంది సార్, అయితే ఆమె వల్లే వచ్చింది నాకు. అదా స్టోరీ. ఆమె వల్లే వచ్చింది. మరి వాళ్ళిద్దరిని విడగొట్టేపోయావు, ముగ్గురిని ఎందుకు బయటికి పంపించేసావు నువ్వు? మరి ఆమెకు మంచిగా లేదు కదా వెళ్తూ, అందుకే బయటికి పంపించా. మీ అబ్బాయిని ఎందుకు పంపించావు? మీ అబ్బాయి అపరూపం కదా మీకు. ముగ్గురిని ఇంటికి తీయాలని ముగ్గురిని బయటికి మరి అప్పుడు మీ అబ్బాయికి ఉన్న అలవాట్లకి ఆ అబ్బాయికి ఏదో జరిగింది, ఏం జరిగిందని తెలుసుకోకుండా వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టావు నువ్వు? మమ్మల్ని కూడా మంచిగా చూసేది కాదు, అందుకని కేసు పెట్టావా? మంచిగా చూసేది కాదు. మరి కేసు లేదు మేడం. మీ అబ్బాయి మీ ఇంట్లో ఉండగా చనిపోతే అమ్మాయి కేసు పెట్టొచ్చా మీ మీద? ఆమెకు ఏది కావాలంటే అది చేసి పెట్టేదాన్ని. అమ్మ నీకెందుకమ్మా ఇందులో ఓవర్ ఇన్వాల్వ్మెంట్? నువ్వే కాపురం నిలబెట్టుకోలేదు, వీళ్ళ కాపురంలో నీకేం పని? మా అన్న చనిపోయిన కారణం ఈమెనే మేడం. నీకు ఎట్లా తెలుసు? అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మొత్తం ఇది చేస్తారు సార్ వాళ్ళు. భర్తలు పెట్టి ఇంట్లో ఉంచిన పాప ఉంది మీకు, ఇప్పుడు 3 సంవత్సరాల పాప ఉంది. లక్ష్మి గారు, మీ వారికి ఈ వ్యసనం ఉంది, ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది ఎప్పుడు తెలిసింది మీకు? నాకు పెళ్ళైనాక సంవత్సరానికి పాప పుట్టినాక తెలిసింది. 1 year కి తెలిసింది. అప్పుడు చెప్పారా వీళ్ళకి ఇలా నాకు ఉందని? చెప్పలేదు అసలు. కదా, ఎందుకు చెప్పలేదు? మీరు చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి వేలు నీ వైపు చూపెడుతున్నారమ్మా, నీ క్యారెక్టర్ బ్యాడ్ గా ఉంది కాబట్టి అటు నుంచి ఇటు వచ్చిందని అభాండం వేస్తున్నారు నీ మీద. నువ్వు నీ భర్త యొక్క క్యారెక్టర్ బ్యాడ్ ఉందని చెప్పి అప్పుడే చెప్పాలిగా. తాగుడు అంటే నేను చెప్పాను, తాగుడు ఉన్నది ఇదంతా నాకు ముందు ఎందుకు చెప్పలేదు అని చెప్పాను. నేను అడిగాను, ఆడవాళ్ళతో తిరుగుతారు అని కూడా చెప్పారా? ఆ విషయం నాకు తెలియదు సార్. మరి ఏం తెలియదు సార్, ఆ విషయం అరేంజ్డ్ మ్యారేజ్. అవును, మా ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే పెద్ద మంది చూసి రైట్ చేసినారు. రైట్. మా అక్క మా నాన్న చెప్పినట్లు చేసుకునింది. మా నాన్న చెప్పిన నుంచి చేయొద్దు, వాడు ఒక దరిద్రం, నాకు దరిద్రం కుటుంబం అనేసి ఎందుకంటే చేసినాడు. మా అక్క జీవితం నాశనం చేసింది కాక మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఇదే సౌందర్యం. మా అక్క కూతురు పుట్టింది, ఆ కూతురు పరిస్థితి ఏం కావాలో నేను రోజు కూలి పని పోతాను సార్. ఇప్పుడైతే పోయిస్తాను, సంపాదిస్తాను. రేపు కూతురు పెద్ద పాప అయితే ఆ పాపకు పెళ్లి చేయాలన్నా ఇది చేయాలన్నా వాళ్ళ తరతరాల ఆస్తులు ఉంటాయి కదా సార్. దాంట్లో ఏమన్నా ఏంటంటే మీకు రాదు, మీకు పోదు, మీరు కేసులు పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, మిమ్మల్ని కొడితేస్తాం చంపేస్తాం అనేసి వీళ్ళిద్దరు బెదిరించడం. ఉన్నది ఆ కూతురు ఒకటేనా ఇప్పుడు మీకు? అపనంగా నా కొడుకు ఇది నేను ప్రేమగా పెంచుకున్నా, ఇదేనా అమ్మ నువ్వు చూపించే ప్రేమ? మరి ఏం చేస్తారు మేడం, ఆమె వల్ల వచ్చింది. సరే వాళ్ళని పంపించేసావు, పంపించేసిన తర్వాత నా కొడుకు వస్తాడా? నా కొడుకు వస్తాడా? ఎవరి వల్ల బయటికి తీసుకెళ్ళిందని మంచిగా ఉండాలి. మరి నా కొడుకు బయటికి ఎవరు తీసుకెళ్ళారు? బయటికి ఎవరు తీసుకెళ్ళారు? పంపించేసాము. నువ్వేం చెప్పాలో అవే చెప్పడానికి వచ్చావా ఏంటి ఇక్కడ ఫిక్స్ అయిపోయి? కాదు మేడం, మేము అడిగే వాటికి ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చెప్పట్లా, ఒక్కదానికి చెప్పట్లేదు. అమ్మా నీ దగ్గర వారసత్వపు ఆస్తి 8 ఎకరాలు ఉంది, ఒక ఇల్లు ఉంది, అది నువ్వు సంపాదించింది కాదు, నీ కూతురు సంపాదించింది కాదు. మీ కూతురికి ఎంత రైట్స్ ఉన్నాయో మీ అబ్బాయికి అంతే రైట్స్ ఉన్నాయి. నీ కూతురు పిల్ల వారసులకి ఎంత రైట్స్ ఉన్నాయో వీళ్ళ వారసులకి అంతే రైట్స్ ఉన్నాయి. ఆ పిల్లకి ఆస్తుల బాట ఇవ్వడానికి నీ ప్రాబ్లం ఏంటి? చాలా టార్చర్ చేసేది మేడం. నువ్వు ఆపవమ్మా, ముందు నీ కాపురం నువ్వు నిలబెట్టుకో, తర్వాత వాళ్ళ కాపురంలో నింపులు పోద్దు గానీ. పైగా వీళ్ళ మీద కేసులు పెట్టారా? కేసు ఎఫ్ఐఆర్ అయ్యిందా? ఎఫ్ఐఆర్ అవ్వలేదు, ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది, పోలీసులకి నిజం తెలిసింది కాబట్టి రిజిస్టర్ చేయాలి. సో ఇక్కడ మీకు పిల్లకి నీకు న్యాయం జరగాలి, అంతేనా? సూపర్. అరే కొడుకంటే అంత ఇష్టం, ఒక్కగానొక్క మనవరాలు, ఎంత చక్కగా దగ్గర తీసుకొని నువ్వు చూసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావమ్మా? కొంచెం బుద్ధుండి మాట్లాడుతున్నావా? వాళ్ళ ఊర్లో వెళ్ళి వాళ్ళ కుటుంబం ఎట్లాంటిది అడగండి, ఒక్కరన్నా మంచి కుటుంబం చెప్తే మీరే ఇది చేయండి మేడం. అట్లాగే అట్లా బతికిన కుటుంబం మేడం వాళ్ళది. మా నాన్న చెప్పిన ఎందుకంటే పెళ్లి చేసినాడు. వాళ్ళ ఆయన రోజు ఇంటికి వచ్చి రామ్మా తీసుకెళ్తా అని చెప్తాడు. నేను రాను, మా అమ్మ దగ్గర ఉంటా అంటది. నాకు ఆమె టార్చర్ ఎక్కువైపోతుంది. పోన్లేమ్మా, మీరు ఆల్రెడీ 5 years నుంచి బయట ఉంటున్నారు. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే ఆస్తిలో వాటా. నా పాపకు అంతే అమ్మా, నీ పాపకి. అలాగే అలాగే.